సుమన అత్తవారింట్లో అడుగు పెట్టింది. అత్తగారు అనసూయమ్మ కొత్త కోడల పట్ల శ్రద్ధ చూపుతోంది. వెనుకట్ల మళ్ళీ ఈ కోడలు పుట్టింటికి పోతే తన నెత్తిన నింద పడుతుందని, ఆ పైన ముసలితనంలో పిల్లల భారం పైన పడుతుందని ఆలోచించుకుని ఇంటి విషయంలో, వంట విషయంలో, పిల్లల విషయంలో కల్పించుకుని పని పాటు చేసుకుంటూ కోడల్ని కష్టపెట్టకుండా చూసుకుంటోంది. పొద్దుటిపూట వంట ఆవిడే చేస్తోంది. సుమనకి పుట్టింట్లో వలె ఊపిరి సలపని పని లేదు. అన్నీ అత్తగారే చూసుకుంటుంది. కాఫీలు కలపడం, టిఫిన్లు చేయడం, పిల్లల ముస్తాబు, పిల్లలకి అన్నాలు పెట్టడం వంటి తేలిక పనులే చేస్తోంది. వాటికి కూడా భర్త కోపగించుకుంటాడు. దేనికమ్మా దాన్ని కష్టపెడతావు, నువ్వు చూసుకోరాదా? పెద్దదానివి నువ్వుండగా దాన్ని కష్టపెట్టడం దేనికి అంటూ తల్లినే కోపడుతున్నాడు. సుమన కట్టే పనిలేకపోవడంతో ఎక్కువ కాలం అలంకరణ విషయంలో ఖర్చు చేస్తోంది. బజార్లో కనిపించిన చీరల్లా తెచ్చి పడేస్తున్నాడు భర్త. ఇంకా బజార్కు పోయే పనిలేదు. పొద్దుట పని కాస్త చేసేసుకుని స్నానం చేసి చక్కగా అలంకరించుకుని రోజుకో కొత్త చీర సింగారించేది. రోజుకో రకంగా జుట్టుని ముడివేసేది. ఓనాడు పోంటేలు కడితే ఓనాడు 2 జడలు వేసుకుని అందంగా గులాబీలను అలంకరించుకునేది. ఒకనాడు పెద్ద కుప్పు పెట్టి గులాబీని ఓ పక్కన పెట్టుకునేది. చీర రంగుకి తగిన జాకెట్టు, గాజులు వేసుకునేది. రకరకాల స్లిప్పర్స్ కొనేది. పెదవులకి రంగులు వేసుకునేది. కనుబొమ్మలు దిద్దేది. ఒకనాడు పంజాబీ డ్రెస్ వేస్తే వేరొక రోజున లుంగీ షర్టు వేసుకునేది. మరో రోజు చీర సింగారించేది. రామ్మోహన్కి భార్య అలంకరణ ఎబ్బెట్టుగా విపరీతంగా కనిపించినా ఏమంటే ఏం కష్టం పెట్టుకుంటుందోనని ఊరుకునేవాడు. నేనీరోజు ఈ డ్రెస్లో ఎలా ఉన్నానంటారు అంటూ భర్తను పదే పదే ప్రశ్నించేది. రామ్మోహన్ ముఖం చిట్లిస్తే, అదేంటి మాట్లాడరు? నేను పలానా సినిమాలోని వాణిశ్రీలా లేనా? జయలలితలా లేనా? జమున్లా లేనా? అంటూ ప్రశ్నించేది. కాదనడానికి ధైర్యం చాలక, అవుననడానికి ఇష్టం లేక ఇబ్బంది పడిపోయేవాడు. అది బాగాలేదు, మార్చుకురా సుమన అంటే చాలు మండిపడిపోయేది. అదేంటి మీ మగవాళ్ళింత సంకుచిత స్వభావులే? కాస్త చక్కగా అలంకరించుకుంటే చూసి ఓర్చలేరు. ఆఖరికి జుట్టు బొట్టు దగ్గర నుంచి అన్నీ మీ ఇష్టం ప్రకారమే జరగాలా? మా ఇష్టం వచ్చిన విధంగా మేము ఉండడానికి వీల్లేదా? అలా అని మీ దుస్తుల్ని మార్చుకోమంటే మీరు మార్చుకుంటారా అంటూ 4 దులిపేసేది. తప్పైంది బాబు, క్షమించు, చెంపలేసుకుంటున్నాను అంటూ క్షమాపణలు కోరుకునేదాకా సుమన శాంతించేది కాదు. సినిమాకి పోదామా అంటూ భర్తని ప్రశ్నించేది. అలాగే, పిల్లల్ని తయారు చేసి నువ్వు సిద్ధంగా ఉండు అనేవాడు రామ్మోహన్. ఏంటి పిల్లలనా? వాళ్ళెందుకు మధ్యన తగలాటకం? ఎవరన్నా చూస్తే నవ్విపోరా? ఈవిడికి పొట్టుమని 20 ఏళ్ళైనా లేవు, అప్పుడే ఇంతమంది పిల్లలా అంటూ. చాలండి సరసం. సరదాగా పోదామంటే పిల్లల కోళ్ళ పిల్లలందరినీ వెంటేసుకుని రమ్మంటారు. పోనీలేండి, మీకు అంత ఇష్టం లేకపోతే మానేమని చెప్పరాదు. ఆ భాగ్యానికి ఇన్ని షరతులెందుకు అనేది నిష్ఠూరంగా. రామ్మోహన్ కిమ్మనేవాడు కాదు. పోనీలే, అమ్మ దగ్గర ఉంటారు, వచ్చినా నిద్ర కాగలేరు, పైగా దేనికో దానికి పేచీ పెడతారు. నువ్వవన్నీ ఏం భరిస్తావులే, పద పోదాం అనేవాడు. ఇంతలో అనసూయమ్మ, ఏరా పిల్లల్ని కూడా తీసుకుపోరాదా అనేది కొడుకుతో. ఆ, వాళ్ళెక్కడొస్తారులేమ్మా, ఎప్పుడు ఏదో దానికి పేచీ పెడతారు. అవన్నీ అదేం సమర్థించుకురాగలదు. రేపు నువ్వు పిల్లలు వెళ్ళరండి సరదాగా అనేవాడు రామ్మోహన్. భార్య అయిష్టతని తల్లికి విప్పి చెప్పలేక. అయినా తల్లి మనసుని కష్టపెట్టడం ఇష్టం లేదు. ఇటు ముద్దుల 3వ భార్యని ఏమనడానికి నోరు రాదు. పైగా ఆవిడతో సమంగా వదులాడితే తమకే పరువు పోతుంది. 3వ పెళ్లి వెలిగించాడు. అయినా ఆవిడ కూడా రాచి రంపాన పెడుతున్నాడు. ఈవిడ ఆవిడలాగే పుట్టింట ఉండిపోగలదు అంటారేమోనని భయం. కొడుకు అవస్థ గ్రహించిన అనసూయమ్మ, సరేలేరా, మీరు వెళ్ళండి సరదాగా, పిల్లలు అన్నం తిని నిద్రపోతారు, వాళ్లతో అదేమి ఆగలదు అంటూ సర్ది చెప్పుకుంటుంది. ఇంకా చేసేది ఏముంది కనుక చిన్నపిల్లతో సమంగా వాదులాడితే లోకులు తననే దుయ్యబడతారని ఆవిడ భయం. కోడల్ని కోడంట్రకం పెట్టింది, బ్రతకనిచ్చింది కాదు అంటారేమోనని భయం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి పెళ్లి చేశారు. ఈ వయసులో ఆ పిల్ల పుట్టింటికి వెళ్ళిపోతే మళ్ళీ తమ పాటలు దేవుడికెరుక అనుకుని సర్దుకుపోతోంది. అదే రుక్కు కాలంలో చేసుంటే ఎంత బాగుండని వాపోతుంది. రత్నం లాంటి పిల్లను వదులుకున్నాను కదా అని చింతిస్తోంది. ఆ పిల్ల అన్నీ చేసిపెట్టినా ఏవో వంకలు వెతికి వేధించేవారు. ఇప్పుడు అవన్నీ తలచుకుని కుళ్ళిపోతుంటుంది. ఎందుకలా ప్రవర్తించానని తనని తానే శపించుకుంటుంది. రుక్కు జీవితం ఒక గడిన పడింది. తెల్లవారుజామున లేస్తే వరుస క్రమంలో ప్రార్థన, స్నాన పానాదులు పూర్తయ్యేవి. ఆ పైన డ్యూటీ ప్రకారం వంటో వడ్డనో, కూరలు తరగడమో, నీళ్లు తోడడమో చేసేది. టైంకి భోంచేయడం, ఎవరి బట్టలు వారు ఉతుక్కోవడం, చదువు, ఆ పైన తోట పని, సంగీతం, ఇలా కాలం క్షణాల్లా గడిచిపోయేది.
చదువు పట్ల శ్రద్ధ కలిగిన రుక్కు అదే పనిగా ఏ మూలకో పోయి కూర్చుని చదువుకునేది. భోజనం సరిగ్గా లేకపోయినా, కట్టుకునే బట్టలు ముతక వస్త్రాలే అయినా మనసుకెంతో తృప్తి, సంతోషం కలిగేది. తాను సాధించదలుచుకున్న ధ్యేయం ముందు ఇవన్నీ అల్పంగా తోచేవి. ఎటువంటి కష్టాన్నైనా ఓర్చుకోవడం అలవాటైంది. తోటి వారితోటి స్నేహం చేయడం, ఒకరికొకరు సాయం చేసుకుంటూ, ఒకరి కష్టాలొకరు తెలుసుకుంటూ, సానుభూతి చూపించుకుంటూ, ఎవరైనా జబ్బు పడితే తమ ఆత్మీయులే జబ్బు పడ్డట్లుగా భావించి వారి సేవ చేస్తూ జీవితానికి అర్థం, పరమార్థం కల్పించుకోగలిగింది. బ్రతకడం కేవలం తిని తిరగడానికే కాక, ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించి వారికి సాయపడ్డంలో ఎంత ఆనందముందో గ్రహించింది. ఇంతకుముందు తాను గడిపిన జీవితం నిరర్ధకమైందిగా కనిపించింది. కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికితే చాలని తెలుసుకుంది. చిన్న నా పొట్టకు శ్రీరామరక్ష అనుకుంటూ బ్రతికే కన్నా ఎదుటివాడి బాధలో పాలు పంచుకోవడంలోని ఆనందాన్ని చెవిచూడగలిగింది. కులమత భేదాల్ని పాటించకుండా తోటివారిని తన సోదరీమణుల్లా ఆదరించడం నేర్చుకుంది. కష్టపడి చదివి ఉభయ భాషా ప్రవీణలో ఉత్తీర్ణురాలైంది. అప్పుడప్పుడు తల్లి, అన్న, తమ్ముడు, అక్క జ్ఞాపకం వచ్చినా వాళ్ళని ఈ చదువు ధ్యాతలో మరిచిపోగలిగింది. అలాగే భర్త, స్వంత అక్కబిడ్డలు, వృద్ధులైన అత్తామామలు తలపుకొచ్చేవారు. తాను వారితో ఎలా తగువులు పెట్టుకునేదో తలచుకుని సిగ్గుపడుతుండేది. వాళ్లతో ఎందుకు రాజీ పడలేకపోయేదో ఇప్పుడు అర్థమయ్యేది కాదు. సుఖంగా సాగే సంసారానికి చేజేతులా నీళ్లు వదులుకున్నానే అని విచారపడేది. అయినా గతాన్ని మరచి వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించేది. ఆ లక్ష్యంతోనే తాను సాధించదలిచిందేదో సాధించగలిగింది. తనని చూసి తనే గర్వపడేది. తన కాళ్ల మీద తానిప్పుడు నిలబడగలిగానని సంతోషించేది. అలా మెల్లిగా ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టి ఖాళీ ఉన్న చోటకల్లా వెళ్ళొచ్చేది. ఎలాగైతేనేం ఓ స్కూల్లో టీచర్ ఉద్యోగం దొరికింది. అంతటితో సంతోషపడింది. తనని ఇంత దాన్నిగా తీర్చిదిద్దిన ఆ అనాథ శరణాలయ వ్యవస్థాపకులకు, సంచాలకులకు కృతజ్ఞతలు తెలుపుకుంది. నేరుగా వాణి వాళ్ళింటికి వెళ్ళి వాణికి కృతజ్ఞతలు చెప్పుకుంది. వాణి ఎంతో సంతోషించింది. రుక్కు, నువ్వింత దానివి అవుతావు అనుకోలేదే. నీకు ఈ వయసులో చదువు పట్ల ఇంత శ్రద్ధ ఏర్పడుతుందని అనుకోలేదు. పోనీలే, అటు పచ్చటి కాపురానికి నీళ్లు వదులుకున్నా కనీసం నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి మార్గం ఏర్పరచుకున్నావు. పుట్టింట పడి తింటూ అన్నా వదినల చేత తిట్లు, దీవెనలు తినకుండా తప్పించుకున్నావు. నీ బ్రతుకు నువ్వు బ్రతకగలవు, ఒకరికి పెట్టగలవు, అంతే చాలు అంది వాణి. నీ మేలు నేనెన్నటికీ మరిచిపోనే. మా వాళ్ళు తన్ని తగలేసినా నువ్వు దయతో నాకొక మార్గం చూపావు. నా బ్రతుకులో చిన్న దివ్యని వెలిగించావు. ఆ వెలుగు సాయంతో నా జీవితాన్ని దిద్దుకుంటాను. నా బ్రతుకును సార్థకపరుచుకుంటాను. బ్రతుక్కో అర్థం వెతుక్కుంటాను అంది రుక్కు. వాణి కోరికపై ఆ రోజున వాళ్ళింట్లో భోంచేసి ఉద్యోగం దొరికిన ఊరికి వెళ్ళిపోయింది. అక్కడ స్కూల్లో టీచర్లందర్నీ పరిచయం చేసుకుని వాళ్లతో కలిసిమెలిసి బ్రతకడం నేర్చుకుంది. పిల్లలకి శ్రద్ధగా చదువు చెప్పేది. పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి ప్రీతిపాత్రురాలైంది. కొందరు చదువురాని పిల్లల తల్లిదండ్రులు రుక్కుకు అప్పగించిపోయేవారు. రుక్కు ఇంటి దగ్గర వారిని దింపి చదువుకోమనేవారు. రుక్కు ఉచితంగా వాళ్ళకి తెలియని విషయాలు చెబుతుండేది. సుమనకి అత్తమామలు ఎంత చేసినా, భర్త కోరినవన్నీ తెచ్చిచ్చినా తృప్తిగా ఉండేది కాదు. ఎవరి మీదనో కసి తీర్చుకోవాలనుండేది. తనకిష్టం లేని పెళ్లి జరిపించిన తల్లిదండ్రులపైన పట్టరాని కోపం వచ్చేది. ముచ్చటగా 3వ పెళ్లికి తయారైన రామ్మోహన్ అంటే ఆవిడకు ఒళ్ళు మంట. ఆ చికాకుని పిల్లలపైన, అత్తగారిపైన ప్రదర్శించేది. ఒకనాడు రామ్మోహన్ తోటి వకీల్ని తీసుకొచ్చాడు. రామ్మోహన్ భార్యను పిలిచి, ఈవిడ నా భార్య సుమన అంటూ పరిచయం చేశాడు. సుమనతో, ఇతను నా స్నేహితుడు మనోహర్ అంటూ స్నేహితుడికి భార్యని పరిచయం చేశాడు. నమస్కారమండి, మీరేం చదివారు అంటూ యథాలాపంగా ప్రశ్నించాడు మనోహర్. సుమన మోము చిన్నబోయింది. నేను చదువుకోలేదండి, నాకు అవకాశం రాలేదు అంటూ చెప్పింది. సారీ, అలాగా? మీ డ్రెస్సు స్టైలు చూసి మీరు ఏ గ్రాడ్యుయేట్ అనుకున్నాను సుమండి, క్షమించండి. చదువుకోని వారికి కూడా ఇంత నాగరికత అవ్వడం రామ్మోహన్ అదృష్టం. సాధారణంగా చదువుకొని ఆడపిల్లలంటే అందుకే మా మగాళ్ళు వెనకాడతారు. మీలా అందరూ నవనాగరికతను అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది. చదువుకోకపోతేనే సభ్యత తెలిస్తే చాలదు. గృహిణంటే ఎలా ఉండాలి? భర్త వచ్చేసరికి చేతుల నిండా, ఒంటి నిండా మసితో, రేగిపోయిన జుట్టుతో, మాసిపోయిన బట్టలతో ఉండి స్వాగతం చెప్పేట్లు కాకుండా చక్కగా అలంకరించుకుని హుషారుగా ఉండి చూసేవాళ్లకు హుషారు పుట్టించేటట్లుండాలి. ఏమంటావు రామ్మోహన్ అంటూ స్నేహితుడి భుజం తట్టాడు. అబ్బా ఉండరా, నీ చేతి చురుకు రుచి చూడలేక చస్తున్నా అంటూ భుజం తట్టాడు. చాలేరా కబుర్లు, నువ్వెంత అదృష్టవంతుడో చూడు.
లక్కీగా అప్సరసల్ని తలదాన్నే సౌందర్యవతిని చేపట్టావు. ఎంత అదృష్టం నిన్ను వరించిందో చూసుకో అంటూ ప్రశంసాపూర్వకంగా నవ్వాడు. సుమన బుగ్గలు గర్వంతో సిగ్గుతో ఎరుపెక్కాయి. భరతవంక చూసారా, నా విలువ మీరు గ్రహించలేదు అన్నట్లు చూసింది. రామ్మోహన్ చిరునవ్వు నవ్వాడు. వదినగారు కబుర్లతోనే కడుపు నింపుతారా, కాఫీ టిఫిన్లేమైనా ఇప్పిస్తారా అంటూ అడిగాడు. సుమన రివ్వున బాణంలా వంటింటి వైపు దూసుకుపోయింది. 2 ప్లేట్లలో మైసూరు బోండాలు రవ్వ లడ్డూలు పెట్టి ట్రేలో పెట్టుకుని తీసుకొచ్చి టీపై మీద పెట్టింది. చెరొక మంచినీళ్ల గ్లాసు ఉంచింది. మాకేనా ఇవన్నీ, మీరు తీసుకోరా వదినగారు అంటూ అడిగాడు మనోహర్ సుమన వంక చూస్తూ. అబ్బే, నేను తీసుకుంటానులేండి, ఇవి మీరిద్దరూ తినండి అంటూ లోపలికి పోయింది. మనోహరమైన రూపం ఆవిడ మదిలో ముద్రితమైంది. అతని మాటలు చెవిలో మారుమ్రోగుతున్నాయి. ఒక్కనాడైనా భరత తన అందచందాల్ని పొగిడిన గుర్తులేదు. తను ఎంత అందగత్తె కాకపోతే పరాయివాడైన మనోహర్ తన అందాన్ని ప్రశంసిస్తాడు. అతనెంత అందంగా ఉన్నాడు అనుకుంది మనసులో. మళ్ళీ తన చపల చిత్తానికి తానే విసుక్కుంది. మనోహర్ని మరలా చూడాలని కోరికగా ఉంది. కానీ సభ్యత కాదని తనకు తెలుసు. పైగా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరి మాటో దేనికి, రామ్మోహనే ఏమేననుకుంటాడు. అలా మదన పడుతూ మరో పావుగంటకి వేడివేడి కాఫీ కప్పుల్లో పోసి ట్రేలో పెట్టి టీపై మీద పెట్టింది. చెరో కప్పు ఇచ్చి వెనుతిరగబోయింది. మీరు కంపెనీ కోసం కాఫీ అయినా తీసుకోకుంటే ఎలా అన్నాడు మనోహర్. అబ్బే, నేను తీసుకునే వచ్చాను అంది సుమన సిగ్గుపడుతూ. పరాయివాడు పరిచయమయ్యాక 1 గంటైనా దాటకముందే ఎంతో ఆప్తుళ్లా చిరపరిచితుళ్లా తన యోగక్షేమాలు విచారిస్తున్నాడు. కాని తనతో కలిసిమెలిసి బ్రతికే భర్త ఒక్కనాడైనా నువ్వు తిన్నావా, ఎలా ఉన్నావు అంటూ ప్రశ్నించాడా అని తనను తానే ప్రశ్నించుకుంది సుమన. తన మనసేమిటి ఇలా ఆలోచిస్తోంది అనుకుంటూ మదన పడసాగింది. అయినా తనని తాను నిగ్రహించుకోలేకుండా ఉంది. తను కోరిన మనిషి ఇలాంటి వాడేనని మనసు చెబుతోంది. కానీ విధి తనని తెచ్చి బలవంతంగా రామ్మోహన్కి కట్టబెట్టింది. తనకి మనోహర్ లాంటివాడు భర్తగా లభించుంటే ఎంత ఆనందించుండేది. జీవితం ఎంత సుఖంగా ఆనందమయంగా గడిచిపోయేది. కానీ దురదృష్టం తనని వెన్నంటి ఇలా ఈడ్చుకొచ్చి పడేసింది. ఎంత విచారించి ఏం లాభం? ఈ జీవితానికింకా నిష్కృతెక్కడా? తనిలా అసంతృప్తితో అసహనంతో కాలాన్ని గడపవలసిందే. ఇలా బాధపడుతూ తన గదిలో కూర్చుంది. ఏమండి వదినగారు, మిమ్మల్ని చూద్దామని మీతో సరదాగా మాట్లాడదామని వస్తే మీరు వంటింట్లో దూరితే ఎలా అంటూ పిలిచాడు మనోహర్. సుమన బయటికి రాక తప్పలేదు. ఇంట్లో పనుంటేను ఏమీ అనుకోకండి, ఆయనతో మాట్లాడుతుండండి అంది సుమన. ఊరికే అన్నానులేండి, మేమిద్దరం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం, కొత్తేముంది, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఏదో సరదాగా మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. పోనీ మనం సినిమాకి పోదామా అందరం కలిసి అన్నాడు మనోహర్. ఇతనికి కొత్త పాత లేనట్లుందే అనుకుంది సుమన మనసులో. నాకు పనుందండి, ఏమీ అనుకోకండి, మీ ఇద్దరూ వెళ్ళండి అంది సుమన. అయ్యో రామా, మీరు అదే వరుస, చదువుకొని వాళ్ళలా మీరు మాట్లాడితే ఎలా? మీకు చదువు రాకపోయినా సంస్కారం ఉంది అనుకున్నానే. అతిథొస్తే ఎలాగైనా సత్కరించేది అన్నాడు నిష్ఠూరంగా. పదవాయ్, మనిద్దరం పోదాం, ఆడవాళ్ళతో ప్రోగ్రాం పెట్టుకుంటే అయినట్లే. వాళ్ళ సింగారం పూర్తయ్యేసరికి మనం సినిమా పూర్తిగా చూసి రావచ్చు, పద పద అన్నాడు రామ్మోహన్ మనోహర్తో. చూశారా వదినగారు, ఎంత అభండం వేశాడో మీ రామ్మోహన్. అది అబద్ధమని రుజువు చేయడానికైనా మీరు రావాల్సిందే అంటూ పోరు పెట్టాడు మనోహర్. సుమన తప్పించుకోలేకపోయింది. మనసులో పోవాలనున్న పైకి అయిష్టతని వెలుబుచ్చింది. ఇంకా తప్పదన్నట్లు అలంకరణ ఆరంభించింది. చక్కగా ముస్తాబైన సుమన వంక కన్నర్పకుండా చూశాడు మనోహర్. బ్యూటిఫుల్, మీరు మిస్ ఇండియా అందాల పోటీకి ఎందుకు వెళ్ళకూడదు? ఏమంటావు రామ్మోహన్? ఇంత అందాల సుందరిని ఇంట్లో దాచేసి లోకానికి ఎంతో అపకారం చేస్తున్నావు. ఆవిడ్ని సినిమాలో చేర్చినా నీకు బోల్డంత డబ్బు, కీర్తి, ప్రతిష్ట వచ్చును. ఏదో ఒకటి చేసే, లేదా మిస్ వరల్డ్ పోటీకి పంపేశాయి, తెలిసిందా అన్నాడు మనోహర్ మెచ్చుకోలుగా. చాలేరా, లేలేత సొరకాయలు కోయడంలో నీకు సాటి ఎవరు రారు. సుమన, వీడి మాటలు విని మోసపోకు, తెలిసిందా అన్నాడు రామ్మోహన్ నవ్వుతూ. సుమన సిగ్గుపడింది. తన అందం చూసుకుని తానే మురిసిపోయింది, గర్వపడింది. నిజంగా సినిమా స్టార్లా ఉన్నానా అని సందేహపడింది. మీవన్నీ ఒట్టి కబుర్లే, వాళ్ళెక్కడా నేనెక్కడా అంది నిట్టూరుస్తూ. రియల్లీ, నేను చెప్పింది నిజం. కాదంటే నాతో రండి, సినిమా స్టూడియోకి తీసుకుపోతాను. మిమ్మల్ని ప్రొడ్యూసర్లు మా సినిమాలో బుక్ చేసుకోమంటుంటే మా సినిమాలో బుక్ చేసుకుంటామని మీ ఇంటి ముందు పడిగాపులు పడకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నాడు మనోహర్. చాలేవోయ్, ఏంటి ఇలాంటి కబుర్లు మొదలుపెట్టావు? ఆవిడ నిజమని నమ్మేయగలదు. రేపు నిజంగానే సినిమాల్లో చేరతానని కూర్చుంటే చేస్తాను, తెలిసిందా? వెర్రివెర్రిగా వాక్క, పదండి సినిమా చూసొద్దాం అన్నాడు రామ్మోహన్. సుమన కోపగించుకుంది.
వారిద్దరి వెనకగా నడవసాగింది. సినిమాలోనూ మనోహర్ నోరు మూత పడలేదు. ఏదేదో చెబుతూనే ఉన్నాడు. సినిమాలో సుమనకి ఇరుపక్కల రామ్మోహన్, మనోహర్లు కూర్చున్నారు. సుమన ఆసక్తిగా అతని మాటలు వింటోంది. రామ్మోహన్ మాత్రం పూర్తిగా సినిమా చూడ్డంలో నిమగ్నమయ్యాడు. మనోహర్ కొంటిగా చూస్తూ సుమన చేతిపైన తన చేతులుంచాడు. సుమన అచేతనురాలైంది. తన చేతిని తీసుకుందామనుకుంది, కానీ తీయలేకపోయింది. ఏదో అదృశ్య శక్తి ఆమెని వారించినట్లయింది. మనోహర్ మెల్లగా ఆవిడ చేతిని నొక్కి వదిలేశాడు. సుమన తనువు పులకించింది. అయినా ఏమీ తెలియనట్లు సినిమా చూడసాగింది. సినిమా నుండి తిరిగొచ్చారు. మనోహర్ వెళ్ళిపోయాడు. సుమన వాళ్ళు మరో రిక్షాలో ఇంటికి చేరారు. సుమన తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుంది. రామ్మోహన్ తల్లి వడ్డించగా భోంచేశాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా ఎవరి పక్కలపైన వాళ్ళు నిద్రించారు. ఒకనాడు రామ్మోహన్ ఇంటికొచ్చేసరికి హాల్లో సుమన, మనోహర్ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. మనోహర్ ఏదో చెప్తున్నాడు. సుమన విరగబడి నవ్వుతోంది. అత్తగారేమైనా అనుకుంటుందని గాని, మామగారేమైనా అంటారేమోనని గాని యోచించలేదు. ఏంటా నువ్వు? అన్నాడు రామ్మోహన్ చిరాగ్గా. మనోహర్ ఏదో చెప్తున్నాడు. నాకు నవ్వొచ్చింది, నవ్వాను. ఏం చేయమంటారు? అంది సుమన భర్త వంక కోపంగా చూస్తూ. కాఫీ ఏమైనా ఉందేమో చూడు అన్నాడు రామ్మోహన్ భార్యని లోపలికి పంపే ఉద్దేశంలో. లోపల ఫ్లాస్కులో పోశాను, టేబుల్ మీద ఉంది, తాగండి అంది సుమన అక్కడి నుంచి లేచే ఉద్దేశం లేనట్టు. హతాశుడైన రామ్మోహన్ లోపలికి పోయాడు. అతడు బట్టలు మార్చుకుని కాఫీ తాగి వచ్చేసరికి కూడా వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. రామ్మోహన్కి చిరాకు వేసింది. భార్యని పరాయివాడు ముందు గట్టిగా మందలించడానికి మనసొప్పక, నాకు పనుంది, వస్తాన్రా మనోహర్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అయినా మనోహర్ కదల్లేదు. సినిమాల సంగతులు చెప్తున్నాడు. ఎలా సినిమా తీస్తారో ఏంటో చెప్తున్నాడు. సుమన ఆసక్తితో వింటోంది. మనోహరే, ఇంకో పొద్దుపోయింది, వస్తాను అని లేచాడు. సరే అంది సుమన. సినిమాల్లో చేరే విషయం ఏం చేశారు అన్నాడు మనోహర్. మీదంతా వేళకోళం. నా బోటి వాళ్ళు అందుకు పనికొస్తారా? నేను చదువుకుని కూడా లేదు అంది సుమన సందేహిస్తూ. మీకా సందేహం వద్దు, చేర్చే విషయం నా మీద వదలండి. అన్నగారి పర్మిషన్ తీసుకోండి ముందు అన్నాడు మనోహర్ అంతా నిశ్చయమైనట్లు. అమ్మో, ఆయన ఒప్పుకుంటారా? అత్తమామలు పండిస్తారా? అదంతా ఒట్టిదే, కలలో జరిగే మాట అంది సుమన నిరాశగా. ఎందుకంత నిరాశ? పోనీ మీ అంతటి మీరే రండి. మీ భవిష్యత్తుకి వాళ్ళు అడ్డుగా నిలిస్తే అలా బెదిరిపోవడమేనా? మీకు ఉజ్వలమైన భవిష్యత్తుంది. బోలెడు డబ్బు, కీర్తి దక్కుతాయి. అప్పుడు మీ వాళ్లే మీ దగ్గరికి చేరతారు అన్నాడు మనోహర్ ఆశ పెడుతూ. నిజంగానా? నేను చేయగలనా? పనికొస్తానా? మరి ఎలా రాను? ఒంటరిగా రావడం ఇబ్బంది కదా. నాకా పట్నం కొత్త కదా, ఎక్కడుండను, ఎలా జరుగుతుంది అంది సుమన భయపడుతూ. మిమ్మల్ని తీసుకుపోయి కష్టపెడతానా? అదంతా నేను చూసుకుంటాను, మీరొస్తే చాలు అంతే అన్నాడు మనోహర్. చూద్దాం, తొందరపడకండి అంది సుమన. అలా మీనమేషాలు లెక్కబెడితే ఏం లాభం? 2 ఏళ్లు పోయాక ఎవరూ తీసుకోరు. ఇప్పుడు వయసులో ఉన్నారు. ఈ అందం 2 ఏళ్లు పోతే తరిగిపోతుంది. ఇప్పుడే చేరితే అప్పటికి పేరొస్తుంది. అందం తరిగినా అనుభవం మిగులుతుంది. పెద్ద స్టారుగా పేరు పడ్డ తర్వాత మీరెలా ఉన్నా మిమ్మల్ని బుక్ చేసుకుంటారు ప్రొడ్యూసర్లు. నాకు రేపు మద్రాసు వెళ్లే పనుంది. ఏ మాట ఇప్పుడే చెప్పండి. మీరు వస్తానంటే టికెట్ ఇప్పుడే బుక్ చేస్తాను. మళ్ళీ రేపు రద్దీలో వెళ్లడం కష్టం అన్నాడు మనోహర్. మనసు పీకుతున్నా సరే అంది సుజన ధైర్యం చేసి. గుడ్, అలా ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అంటూ బుగ్గపైన చిటికి వేసి వెళ్ళిపోయాడు మనోహర్. సుమన గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తను ఒంటరిగా వెళ్ళడం మంచిదా? మనోహర్ ఎలాంటివాడో? తాను ఒంటరిగా వెళ్ళగలదా? భర్త ఏమనుకుంటాడు? అత్తమామలు ఏమనుకుంటారు? ఈ వార్త తెలిసిన తల్లిదండ్రులు, చెల్లెళ్ళు ఏమనుకుంటారు అంటూ భయపడింది. కానీ మనసు మరోవైపున వచ్చే అవకాశాన్ని కాలదనుకుంటావా? డబ్బు, కీర్తి ప్రతిష్టని వదులుకుంటావా? ఎన్నేళ్ళి మురికి కోపంలో పడుంటే ఏం లాభం అంటూ మరోవైపున రొక్కించసాగింది. ఎటూ తేల్చుకోలేక కొంతసేపు కొట్టుమిట్టాడింది. కాని ఆశ పూర్తిగా చల్లారక అందుకు సిద్ధపడింది. మరనాటికి కావలసిన బట్టలు, డబ్బు, నగలు ఒక సూట్ కేసులో సర్దింది. మరునాటి కోసం ఆతృతతో ఎదురు చూడసాగింది. రాత్రంతా తన భావి జీవితాన్ని అందంగా ఊహించుకుంటూ గడిపింది. భవిష్యత్తంతా రంగులమయంగా కనిపించింది. జీవితం మీద ఆసక్తి పెరిగింది. మనోహర్ ఎంత మంచివాడు! కోపస్థం మండూకంలా పడున్న తనను ఒక విలువైన వజ్రంలా మార్చిపోతున్నాడు. అతను ఇంద్రజాలికుడి వలె కనిపించాడు. తనలో అంత శక్తి సామర్థ్యాలున్నాయా అని ఇంకా అనుమానంగానే ఉంది. అయితే ఏం? మనోహర్ మాటలు మంత్రాక్షరాల్లా చెవుల్లో మరుమరుగుతున్నాయి. వాటిని తలచుకుంటూ పదే పదే నిలువుటద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తనని తానే ధైర్యం చెప్పుకుంటూ అన్యమనస్కంగానే గడిపిందా మరుసటి రోజు. ఎప్పుడు రాత్రవుతుందా, ఎప్పుడు బయటపడదామా అన్న ఆతృత నిలవనివ్వడం లేదు.
ఇంటి పనంతా పరధ్యానంగానే చేసింది. తన కోసం వెతకకుండా ఉండేందుకు గాను ఓ ఉత్తరం రాసి పెట్టింది. అది టేబుల్ పైన పెట్టి ఓ పేపర్ వేటి పెట్టింది. తనకి కావలసిన వస్తువులు తీసుకున్నానా లేదా అంటూ పదే పదే చూసుకుంది. మామూలుగా భోజనం చేసింది. అందరూ నిద్రించేదాకా ఆగి ఆ పైన తన గదిలో నిశ్శబ్దంగా చేరి శ్రద్ధగా అలంకరించుకుంది. తన అలంకరణ తృప్తి కలిగించాక నిట్టూర్చింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అందర్నీ ఓసారి చూసింది. మెల్లగా పిల్లిలా శబ్దం చేయకుండా సూట్ కేస్ తీసుకుని తలుపు తీసింది. మెల్లగా తలుపు చేరవేసి బయట గడియ పెట్టింది. కొంగు నెత్తిపైన వేసుకుని క్రీనీడల చాటున గబగబా అడుగులేస్తూ ముందుకు సాగింది. ఇంతవరకు తొందరించిన మనసు ఇప్పుడు వెనక్కి లాగుతోంది. ఏం జరుగుతుందోనన్న భయం ఒక పక్క, తన జీవితం ఏమవుతుందోనన్న గాబరా మరోపక్క పీడించసాగాయి. ఇంటికి తిరిగిపోదామా అని ఆలోచించింది క్షణం. కాని అది అసంభవంగానే కనిపించింది. మరలా తను ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఎవరైనా చూస్తే తన బ్రతుకు బండలకాక మాందు. తనని ఎవరూ నమ్మరు. ఇంకా అలాంటి నరకంలోకి అడుగుపెట్టే కన్నా మంచో చెడో ముందుకే వెళ్లడం మేలని నిశ్చయించుకుని వేగంగా ముందుకు సాగింది. రైలు స్టేషన్ చేరింది. స్టేషన్ ముందు మనోహర్ రోడ్డు వైపు దృష్టి నిగడించి చూస్తున్నాడు. సుమన వస్తుందా రాదా అని ఆత్రంగా చూస్తున్నాడు. అల్లంత దూరంలో స్త్రీ రూపం కనపడగానే స్థిమితపడ్డాడు. వడిగా ఎదురేగి సూట్ కేసు అందుకుని చేయి పట్టి నడిపించుకుపోయాడు. రైలు సిద్ధంగా ఉంది. ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. సుమన మనసు ఆందోళన చెందింది. భావి జీవితం ఎలా గడుస్తుందా అన్న బెంగ ఓ పక్క, మనోహర్ మోసం చేయడన్న ధైర్యం ఓ పక్క. ఎటూ పాలుపోక బయటికి చీకట్లో చూస్తూ కూర్చుంది. ఎందరో అమాయకురాళ్లలాగే తమని నమ్మించిన వారి వెంట ముందు వెనక ఆలోచించక వెళ్ళిపోయారు. కాని వారి జీవితాలు వారు ఆశించిన విధంగా ఉజ్వలంగా ప్రకాశించే బదులు మరింత కటిక చీకట్లోకి విసరబడ్డాయి. చరిత్ర ఎప్పుడూ చర్విత చర్వణమే. కష్టపడ్డవారు, మోసపోయినవారు తమ బ్రతుకులోని చీకటిని ఎత్తిచూపినా కొత్తవారు తమ జీవితాల్ని సరైన బాటల్లో నడిపించుకునే బదులు తాము అదే చీకట్లోకి లాక్కుపోతున్నారు. సాహసం చేసి అధోగతి పాలైన అనేక మంది స్త్రీల బ్రతుకే సుమనకి ఎదురు చూస్తోందని ఆ అమాయకురాలకేం తెలుసు? నాగుపాము అందంగానే ఉంటుంది. అయితేనేం దాని నైజం మానుతుందా? తనని దరిచేరిన వారిని కాటువేయక వదులుతుందా? ఇది ఎందరికి అర్థమవుతుంది? నాగుపాము అందంగా ఉందని ముద్దు పెట్టుకోం కదా, ఇది అంతే. అయితేనేం ఓసారి వెనకటి జీవితానికి స్వస్తి చెప్పి ఉన్న దారులన్నీ మూసుకునొచ్చాక ఇంకా వెనక్కిపోయే ప్రసక్తే లేదు. సుమన జీవితం ఎలాంటి ముళ్లల్లో చిక్కుకుందో వివరించడం అనవసరం. తూర్పు మామూలుగానే తెల్లవారింది. కాని రామ్మోహన్ ఇంట్లో మాత్రం వెలతెలపోతూ తెల్లగా తెల్లవారింది. ఆ ఇంటి లక్ష్మి, ఆ ఇంటి జ్యోతి, ఆ ఇంటి వెలుగు. రామ్మోహన్ కంటిపాపగా చూడబడిన సుమన ఆ ఇంట లేదు. ఆవిడ కోసం కళ్ళెంత చేసుకు చూసిన రామ్మోహన్కి నిరాశే ఎదురైంది. గొంతెత్తి కోడల కోసం పిలిచిన అనసూయమ్మకి మారు సమాధానం ఓ అంటూ వినిపించనేలేదు. ఏ కష్టాన్నించి తప్పించుకుందామని ఆవిడ కొడుక్కి మూడో పెళ్లి చేసిందో ఆ కష్టం ఆవిడ్ని మరింత చుట్టుముట్టింది. కోడలు లేదన్న నగ్న సత్యం తెలుసుకుని ఆవిడ తెల్లబోయింది. ఇదెలా సంభవం? అభం శుభం ఎరుగని పిల్ల ఎలా పోయింది? ఎందుకు పోయింది? ఇవి సమాధానం లేని ప్రశ్నలు. ఆవిడ సందేహం తీర్చేవారేరి? ఎవరికి వారే ఈ షాక్కి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందరూ పుట్టెడు దుఃఖంలో మునుగున్నారు. రుక్కు భర్త వెళ్ళగొడితే వెళ్ళింది. అక్కడ పుట్టింట్లో ఆస్కారం లేక అనాథ శరణాలయంలో చేరింది. కాని ఈ పిల్లకేమైంది? ఈ పిల్లని అపురూపంగా చూసుకుంటే, పువ్వులా భద్రంగా చూసుకుంటే ఎందుకు పోయింది? ఈ పిల్లకేం తక్కువైంది? కోరిన బట్ట, కోరిన నగ, కోరిన తిండి ఉన్నాయి. దేనికి లోటు లేదు. ఆవిడ నోరు తెరిచి అడగనవసరం లేకుండానే అన్నీ అమర్చిపెట్టాడు రామ్మోహన్. మొదటి భార్య పైన చూపిన ప్రేమను మించి చూపాడు ఈవిడిపైన. తన ప్రాణానికి ప్రాణంలా చూసుకున్నాడు. అయినా దక్కలేదు. రామ్మోహన్ రెండు చేతుల్లో తలదూర్చి కూర్చున్నాడు. టేబుల్ పైన కాగితం పిల్లలు తెచ్చిస్తే చదివాడు. మిమ్మల్ని ఎలా సంబోధించాలో అర్థం కాక వదిలేస్తున్నాను. నేను నా ఆశల్ని సఫలం చేసుకోవడానికి మనోహర్ వెంట పోతున్నాను. ఈ ఇంట్లో ఎంతకాలం ఉన్నా నా అందానికి తగిన పేరు ప్రతిష్ట లభించవు. గడ్డి పువ్వు పూస్తుంది, నశిస్తుంది. దానికి గుర్తింపే లేదు. నా జీవితం అలా కాకుండా ఉండేందుకు, జీవితానికో అర్థం పరమార్థం కల్పించుకునేందుకు ఇలా వెళుతున్నాను. నా అందానికి గుర్తింపు ఒక్క సినిమా రంగంలోనే లభిస్తుంది. అందుకు దోహదం చేస్తానని మనోహర్ నాకు మాటిచ్చాడు. కాబట్టి అతని వెంట పోతున్నాను. నా కోసం వెతకడం అనవసరం. జీవితంలో నేనేమీ సాధించలేదు. నా తల్లిదండ్రుల బలవంతం మేరకు మీ చేత 3 ముళ్ళు వేయించుకుని 4 బిడ్డలకు తల్లిగా మీ ఇంట ప్రవేశించాను. నాకా ఇంట్లో సరదాలు తీరలేదు. మూడో పెళ్లి ముదిమొగుడి జీవితం ఎంత ఆనందాన్ని ప్రసాదిస్తుందో మీకు నేను వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి నా కోసం విచారించక వీలుంటే మరో పెళ్లి చేసుకోండి.
ఈ భారతదేశంలో 3 కాళ్ల ముదసలికి కూడా పిల్లనివ్వడానికి వెరవని తల్లిదండ్రులు కోటాను కోట్లున్నారు. కాబట్టి మీకా చింతక్కర్లేదు. మిమ్మల్ని గురించిన దిగులు నాకేమీ లేదు. పిల్లల ఆలనా పాలన నేనేమీ చేయలేదు. ఇక ముందు కూడా ఎప్పట్లా జరుగుతుంది. అత్తమామలున్నంత వరకు వారికి ఏ లోటు రాదు. ఇట్లు సుమన అన్న ఉత్తరం ఆశాంతం చదివిన రామ్మోహన్ పగలబడి నవ్వాడు. పెంకులు ఎగిరిపోయేలా నవ్విన నవ్వు విని పొరుగునొచ్చిన అనసూయమ్మ కొడుకు పిచ్చివాలకం చూసి విస్తుపోయింది. అతను జుట్టు పీక్కున్నాడు. టేబుల్ మీద వస్తువులన్నీ గిరాటి పెట్టాడు. దగ్గరకొచ్చిన పిల్లల్ని, తల్లిని, తండ్రిని చావబాదాడు. నవ్వుకుంటూ ఇల్లంతా తిరిగాడు. ఇంట్లో వస్తువులన్నీ వీధిలోకి గిరాటేశాడు. రామచంద్రయ్య కొడుకు దుస్థితి చూసి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్ చూసి పిచ్చాసుపత్రిలో చేర్చడం మంచిదని సలహా ఇచ్చాడు. ఆయన సలహా పైన పిచ్చాసుపత్రిలో చేర్చారు. కాలం అలా గడిచినా బాగానే ఉండేది. వృద్ధుడైన రామచంద్రయ్య కోడలి నిష్క్రమణంతో పెద్ద దెబ్బ తిన్నాడు. ఆ షాక్ నుంచి కోలుకోకుండానే కొడుకు స్థితిని చూసి మతి పోగొట్టుకున్నాడు. అతని బలహీనపు గుండె మరింక ఆళ్లేనని చెప్పి ఆగిపోయింది. భర్త దుర్మరణం చూసి అనసూయమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. కోడలు పారిపోయిందన్న అవమానం, దిగులు ఒక పక్కన కుంగదీస్తుంటే కొడుకు పిచ్చితనం చూసి మరో పక్క దుఃఖించింది. ఆ దుఃఖం ఆరకుండానే భర్త మరణం మరో దెబ్బ కొట్టింది. అసలే చాకిరీతో దిగుళ్లతో కృంగి కృశించిన అనసూయమ్మ ఒకనాడు కన్ను మూసింది. ఆలనా పాలనా చేసేవారు లేని ఆ పిల్లలు బజారు పాలయ్యారు. ఇంటి యజమాని మరణించాక అప్పుల వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. చెంబు తపేలా తలా కొంచెం పంచుకున్నారు. పిల్లలు అడుక్కుని తింటూ బస్సుల దగ్గర మూటలు మోస్తూ బ్రతుకు వెళ్లమార్చుతున్నారు. ఈ వార్త గాలి వార్తగా రుక్కు చెవిన పడింది. రుక్కు మనసు 1000 ముక్కలైంది. ఏం చేయడానికి పాలుపోలేదు. పిచ్చాసుపత్రికి వెళ్లి భర్తని తీసుకొచ్చింది. తన దగ్గరే ఉంచుకుని మందులిప్పిస్తూ సేవ చేస్తూ ఉంది. కొంతకాలానికి అతని మనసు కాస్త కుదురుకుంది. తన పని తాను చేసుకోవడం సాగించాడు. రుక్కు ఆచూకీ తీసి పిల్లల్ని వెతుక్కొచ్చింది. వాళ్ళందర్నీ స్కూల్లో చేర్పించి శ్రద్ధగా చదివించసాగింది. రుక్కు ఆలనా పాలనలో పిల్లలు హాయిగా చదువుకుంటూ బుద్ధిమంతులు అనిపించుకుంటున్నారు. ఒకనాటి ఉదయం తలుపు చప్పుడు విని రుక్కు తలుపు తెరిచింది. ఎదురుగా ప్రాణ స్నేహితురాల్ని చూసి ఆప్యాయంగా కౌగులించుకుని ఇంట్లోకి ఆహ్వానించింది. వాణి లోపలికొచ్చి కుర్చీలో కూర్చుని చదువుకుంటున్న రామ్మోహన్ చూసి విస్తుపోయింది. ఎవరు అంటూ ప్రశ్నించింది. పోల్చుకోలేదా? మావారే అంది రుక్కు సిగ్గుపడుతూ. అరుణవర్ణం దాల్చిన ఆవిడ చెక్కిళ్ళు చెప్పకనే చెబుతున్నాయి. ఏంటి అంటూ ప్రశ్నార్థకంగా రుక్కు వంక చూసింది వాణి. ఏముందే, పద స్నానం చేద్దువుగాని అంది రుక్కు. అది సరేలే, ముందీ సంగతి చెప్పు అంటూ లోపలికి లాక్కుపోతున్న రుక్కు చేయి పట్టాపింది. పద, నా గదిలో కూర్చుని మాట్లాడుకుందాం. ఆయన సంగతేనా? నువ్వు అడగదలుచుకుంది అదేనా? ఆయన 3వ పెళ్లి చేసుకున్న సంగతి నువ్వు వినే ఉంటావు. ఆవిడ ఎందువల్లో సినిమాలో చేరాలనో ఏమో వెళ్ళిపోయిందట. ఆ పైన ఈయనకి పిచ్చి పట్టింది. ఈయన్ని పిచ్చాసుపత్రిలో వేశారు. ఈయన దుస్థితి చూడలేక మామగారు మరణించారు. అత్తగారు ఈ దిగుళ్లతో కృంగిపోయి మరణించింది. ఆలనా పాలనా చూసేవారు లేక పిల్లలు బజారు పాలయ్యారు. అప్పుల వాళ్ళు ఆస్తిపాస్తుల్ని స్వాధీనం చేసుకున్నారట. ఆవిడ జల్సాలకి కోరిన నగలు, చీరలు కొనడానికి ఎక్కడి డబ్బు చాలక అప్పులు చేశారట ఈయన. అదే అదనని అప్పుల వాళ్ళు ఆస్తిపాస్తుల్ని ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారు. ఇక నిరాశ్రయులైన ఈ పిల్లలు దిక్కుతోచక బజార్లలో అడుక్కుంటూ బ్రతుకుతున్నారు. ఆనాడు ఆయన వెళ్ళిపోమ్మన్నారన్న కోపంలో వచ్చేశాను, నిజమే. అలాగని చూస్తూ చూస్తూ ఒక కుటుంబం బజారు పాలవుతుంటే ఎలా ఊరుకోను? అదేనా నేను సాధించేది? నా అవసరం లేదని వాళ్ళు నిర్ధారించుకుని అవమానం పాలు చేసినప్పుడు ఆ జీవితం గడపలేకొచ్చేశాను. నా కాళ్లపైన నేను నిలబడగల శక్తిని సంపాదించుకున్నాను. ఇప్పుడు నేనెవరికీ భారంగా లేను. నా బ్రతుకు నేను బ్రతకగలను. జీవితానికి అదే నా సార్థకత. నా వారు నా కళ్ళ ముందే నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. మానవత్వం నన్ను కుదిపింది. నా కళ్ళు తెరిపించింది. నా అవసరం వారికి ఎంతైనా ఉంది. అందుకే ఇప్పుడు ఆదుకున్నాను. ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం తప్పైతే కావచ్చు. అంత మాత్రాన ఆ ఇంటి వారిపై పగబోనాలని లేదే. వారంతా సర్వనాశనమవుతుంటే చూసి ఆనందించాలని లేదే. అది పైశాచిక ప్రవృత్తి గల వారి పద్ధతి. నాలాంటి వారిది కాదు. ఒకరి కష్టాన్ని చూసి జాలిపడలేని వారు, ఒకరి బాధలో పాలు పంచుకోలేని వారు బ్రతికి సాధించేదేముంది? నా అజ్ఞానం వల్ల, పట్టుదల వల్ల అలా ఇల్లు వదిలి వచ్చాను, నిజమే. కానీ నేడు నా అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది. ఆ పిల్లల్ని తీర్చిదిద్దడంలో, వారిని సభ్యపౌరులుగా తయారు చేయడంలో ఎంతైనా ఆనందం ఉంది. నలుగురు పిల్లల జీవితాల్ని చక్కజేయడం కన్నా మహత్తర కార్యమేముంది? ఆ కాలంలో అక్క పిల్లల్ని నా పిల్లలుగా చూడాలంటే ఏంటోగా ఉండేది. నాకు బలవంతంగా పెళ్లి చేసిన అమ్మ మీద, చేసుకున్న భర్త మీద కోపం ఉండేది. కానీ నేడవన్నీ లేవు.
నా జీవితం నందనవనంలా రూపొందకుండా వీరంతా అడ్డుపడ్డారన్న కసి ఉండేదప్పుడు. కానీ నేడు ఎవరి పట్ల నాకు కోపం లేదు. మన అదృష్టం ఎంతుందో అంతే లభిస్తుందని గ్రహించాను. దొరికిన దాంతో తృప్తి పడ్డం కన్నా వేరే ఆనందం, సుఖం లేవని గ్రహించాను. దూరపు కొండలు నునుపు, కానీ దగ్గరికి పోయి చూస్తే అవి గరుగ్గానే ఉంటాయి. ఏదేదో సాధించాలని, ఏదేదో పొందాలని అనుకుని మనకున్న వాటిని చేజార్చుకుంటామని తెలుసుకున్నాను. నా పంతంతో, పట్టుదలతో పండంటి కాపురానికి నీళ్లు వదులుకున్నాను. కోరికలకి గోరీలు కట్టాను. జీవితాన్ని కోరి కష్టాల్లోకి నడిపించాను. చదువుకున్నంతకాలం ఎంతో శ్రమ కోర్చాను అంది రుక్కు. వాణి విస్తుపోయింది. వెనకటి రుక్కుకి ఈ రుక్కుకి పోలికే లేదు. ఆవిడ పట్టుదలతో, పంతంతో జీవితాన్ని ఎడారి చేసుకోవడానికి సిద్ధపడింది. నేటి రుక్కులో ఆ ఛాయలైనా లేవు. ఈవిడిలో స్థిర సంకల్పం, స్థిర చిత్తత, కష్టానికి నష్టానికి చలించని ధీరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆవిడ జీవితం నుంచి పారిపోయొచ్చింది. ఈవిడ కోరి కష్టాల్లోకి పయనిస్తోంది. ఈవిడ జీవితాన్ని శాసించగలిగిన విధాతల, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన బ్రహ్మలా ఉంది. పిచ్చివాడే హాస్పిటల్ పాలైన మనిషిని తిరిగి మానవుడిగా నిలబెట్టింది. అతనికో జీవితాన్ని ప్రసాదించింది. ఆలనా పాలనా లేక అనాథలై చెట్టుకొకరు పుట్టకొకరుగా తిరిగాడిన అక్కపిల్లల్ని హక్కున చేర్చుకుని చదువు సంధ్యలు గరిపించి పెద్దవాళ్ళం చేస్తోంది. నేటి జీవితంలో మానవత్వం వెల్లివిరుస్తోంది. నిరాడంబరత, నిశ్చల మనస్సు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. జీవితానికో ధ్యేయం, జీవితానికో అర్థం కల్పించబడ్డాయి. తాను బాగుపడ్డమే కాక అనాథలైన తన వారిని చేర్చి వారికి వటవృక్షంలా చల్లని నీడ ప్రసాదించింది. ఆవిడ అమాయకురాలు, మూర్ఖురాలు, కోపిష్టి, గర్విష్టి. అయితే ఈవిడ ప్రసన్న చిత్తురాలు, జీవన జ్యోతిలా వెలుగొందగల మనస్విని. వాణి ఆశ్చర్యం నుండి కోలుకుంది. రుక్కు చేసిన సాహసానికి మెచ్చుకుంది. రుక్కు, నీ స్నేహితురాలిగా నేను గర్విస్తున్నాను. ఒకప్పుడు నీ ప్రాణ స్నేహితురాలిగా నీ కోసం పరితపించేదాన్ని. జీవితాన్ని ఏం చేస్తావో, ఎలా గడుపుతావో, జీవితాన్ని ఎదురొడ్డి ఎలా నిలుస్తావో అని సందేహించాను. నీ కోసం భయపడ్డాను. కానీ నేడు నిన్ను గురించిన దిగులు లేదు. నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవడమే కాక నలుగురి జీవితాల్ని చక్కదిద్దగలవన్న ధైర్యం నాకుంది. ఆ ధైర్యాన్ని కల్పించావు. జీవితాన్ని చూసి పారిపోక, కష్టాల్ని చూసి కన్నీళ్లు పెట్టుకోక చిరునవ్వుతో స్వీకరించగలిగిన శక్తి నీకు ఆ దేవుడు ప్రసాదించాడు. ఎందుకంటే నేను కోరేదేముంది? నువ్వు నీ కాళ్లపైన బ్రతకగలిగిన జీవితం అంతటితో పరిపూర్ణం కాదు. భర్త, పిల్లలు లేని స్త్రీ జీవితం అసంపూర్తిగా మిగిలిపోతుంది. కానీ నువ్వు నీ సామర్థ్యంతో, తెలివితో పోయిన జీవితాన్ని తిరిగి తెచ్చుకున్నావు. కోల్పోయిన జీవిత మాధుర్యాన్ని తిరిగి పొందగలిగావు. తృప్తి, శాంతి జీవితానికి వెలుగునిస్తాయి అంది వాణి సంతోషంతో. వాణి, నువ్వు నాకు ప్రాణం కన్నా మిన్న. కన్నవారు, కట్టుకున్నవారు కాదని త్రోసినా నువ్వు అండగా నిలిచి నాకో త్రోవ చూపావు. నా జీవితానికో బాట వేశావు. నేను ఎంత చేసినా నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ప్రాణ స్నేహితురాలంటే ఎలా ఉంటుందో ఉదాహరణ చూపావు. నా జీవితాన్ని తీర్చిదిద్దిందని నువ్వే. నువ్వు ఆనాడు ధైర్యంగా నాకు అండగా నిలబడి చేయుతివ్వకపోతే నేను ఆనాడే జీవితాన్ని పరిసమాప్తి చేసుకుని ఉండేదాన్ని. లేదా ఏ ముళ్ళ కంచెల్లోకో జీవితాన్ని నడిపించేదాన్ని. నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేని వాణి అంది రుక్కు రుద్దకంఠంతో. ఏంట్రుక్కు, ఇద్దరూ గదిలో చేరి ఆ గుసగుసలు, ఆవిడికి కబుర్లతో కడుపు నింపేటట్లున్నావు గాని కాఫీ, పలహారాలు ఏమైనా ఇచ్చేటట్లు లేవు అన్నాడు రామ్మోహన్ నవ్వుతూ. అవును, పొరపాటైంది. మీరైనా గుర్తు చేశారు. థ్యాంక్స్ అంటూ వంటింటి వైపు నడిచింది రుక్కు. ఆమె వెంట నవ్వుకుంటూ వాణి వెళ్ళింది. రుక్కు పీట వాల్చి వాణిని కూర్చోమంది. ఇంతలో పిల్లలు బిలబిలమంటూ వచ్చారు కాఫీ, టిఫిన్ల కోసం. అమ్మా, కాఫీ అంటూ వచ్చిన పిల్లల్ని ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకుని అత్తకి నమస్తే చెప్పండి అంది రుక్కు. నమస్తే అత్త అన్నారు పిల్లలు. మంచి పిల్లలమ్మా, మీకోసం నేనేమీ తేలేదు. అయినా మీ అమ్మ కోసం తెచ్చిన మిఠాయి ఉండాలి, ఇస్తారండి అంటూ తన బ్యాగ్ తెరిచి మిఠాయి పొట్లం పిల్లలకు అందించింది. అమ్మా, నువ్వు మాకు తలా కాస్తా పెట్టు అంటూ ఆ పొట్లం రుక్కు చేతుల్లో పెట్టారు పిల్లలు. రుక్కు నవ్వుతూ అందరికీ తలా కాస్తా పెట్టింది. వారి వారి ప్రవర్తన చూసి ముచ్చటపడింది. తృప్తిగా నిట్టూర్చింది. ఇంతటితో జీవనజ్యోతి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.